హలో. హలో. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఎవరు? చాలా బాగున్నట్టున్నావు. బానే ఉన్నా. ఎవరు? ఎవరైతే ఏం లేదు, హ్యాపీగా ఉన్నావు కదా? ఫుల్ హ్యాపీగా ఉన్నా. అదే ఏంటి, ఎందుకు కాల్ చేసినావు ఇప్పుడు నువ్వు మళ్ళీ? ఎందుకు కాల్ చేసా అంటే ఎలా ఉన్నావా అని తెలుసుకుందామని చేశాను. ఓహో, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా, చాలా బాగున్నా. మంచి నవ్వుకుంటున్నా, మంచి జాబ్. రీసెంట్ గానే ఇల్లు ప్లేస్ కూడా తీసుకున్నాము. లైఫ్ సెటిల్డ్, మ్యారేజ్ చేసుకున్నా. ఇంకేంటి? ఎలా ఉన్నావో తెలుసుకుందామని చేశాను. నేను చాలా సూపర్ గా ఉన్నా. లవ్ ఫెయిల్యూర్ని కదా, ఇట్లానే ఉంటది. అందరిలాగా ఏడుస్తూ దూడుస్తూ రోడ్ల మీద తిరుగుతూ మందవుతూ ఇలాంటి పనులు చేసే కేటగిరీ కదా మనం. ప్రేమించిన అమ్మాయి మీద ద్వేషం పెంచుకొని ఎదిగిన, నాతో ఏం లేదని చెప్పి, నాతో మనీ లేదని చెప్పి, మనం అది లేదని చెప్పి మోసం చేసి దారుణంగా వెళ్ళిపోయింది కదా ఒక అమ్మాయి. తన కోసం ఎదిగిన, అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఆ మోసం ఎందుకు చేసిందో ఎప్పుడు తెలుసుకోవాలనిపించలేదా? అవసరం లేదు, ఇంకెందుకు అవసరం లేదు. ఎందుకు అని తెలుసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు ఎంత ప్రాణంగా అసలు బుజ్జి 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 అని, బంగారం అని, మనం పెళ్లి చేసుకుందామని, సేమ్ క్యాస్ట్ లో నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ పూర్ అని చెప్పి ఒక చిన్న విషయానికి ఉన్నది లేనిది అన్ని తీసి అలా రోడ్డు మీద వదిలేసిపోయిన అమ్మాయి గురించి ఎందుకు మోసం చేసిందని ఎందుకు తెలుసుకోవాలి? అంత లవ్ చేసిన అమ్మాయి ఏ రీజన్ లేకుండా వదిలేస్తుంది అంటే వదిలేస్తారు. మోసం చేయడానికి వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు చిన్న ఇది ఉన్నా కూడా దాన్ని పెద్దగా చేసి వదిలేస్తారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేసుకొని ముందర నిలబడతారు. కానీ ఇట్లా చిన్న దాన్ని చూపించి పెద్దగా చేసేసి పక్కకి వెళ్ళిపోయింటారంటే వాళ్ళు మోసం చేయాలనే కదా. ఆ మోసమైనా ఎందుకు చేయాలి అని ఎప్పుడైనా ఒక థాట్ రావాలి కదా. ఎందుకు వస్తుంది థాట్? ఎందుకు? మోసం చేసి వెళ్ళిపోయింది చూసినా. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అమ్మాయికి, పాపం అందుకే నాకు కాల్ చేసింది మళ్ళీ, అంతేగా. అట్లనే ఉంటది ప్రేమించి. ఎప్పుడైనా సరే మనుషుల్ని కోల్పోతే తర్వాతనే వాళ్ళ మనుషుల విలువ తెలుస్తుంది. చెప్పి ఇప్పుడు ఏంటి, ఏదో అందరు చేసినట్టు మళ్ళీ ప్రేమించిన అమ్మాయి రిటర్న్ కాల్ చేయగానే అయ్యా బాబు ఎట్లా ఉన్నావు, ఇవన్నీ ఎమోషనల్ మాతో నడవ. ఎందుకంటే నువ్వు కొట్టిన గుండెల మీద కొట్టిన దెబ్బ ఇప్పటికి మరోలేదు. నేను నీ మీద దేశంతోనే పెరిగినా, నేను నీ మీద దేశంతోనే ఎదిగినా నేను. సరే.